పక్షంతో వస్తుంది. దానికి తోడు కూటమిలో వస్తున్నది గొడవ. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో మిగిలిన వాళ్ళు ఎవరు, ఆ ఎమ్మెల్యే గౌరవం ఎవరు పట్టించుకోరు, అధికారులు కూడా కనీసం లెక్క చేయరు. అంతే. ఇదే కాకుండా మళ్ళీ కూటమి వాళ్ళతో గొడవలు వస్తున్నాయి. మళ్ళీ అదొక గొడవ. క్రమంగా ఇదేమైపోతుందంటే దీన్ని నియంత్రించి పరిష్కరించకపోతే పార్టీకి గుదిబండగా మారి రేపొద్దున ఇది పెద్ద సంక్షోభంలోకి తీసుకెళ్తారు పార్టీని. చాలా పెద్ద డ్యామేజ్ తీసుకెళ్లేది అదే. చివరికి ఎట్లా అయిపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో విచ్చలవిడితనం అయిపోయింది. మన మీడియా మేనేజ్ చేస్తుందిలే అనే ధైర్యం వీళ్ళకి కూడా వచ్చింది. ఆ మీడియా కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈ లెగసీని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మీడియా వాళ్ళు వీళ్ళు అనుకూల మీడియా వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆఫ్ ద రికార్డ్ లో ఆ పేపర్లకు చెప్పకుండా ఒకసారి చిన్న మెసేజ్ పెట్టి లోకేష్ గారినో చంద్రబాబు గారినో మీరు ఇంతవరకు ఈనాడుకి జ్యోతికి అర్రజన్ మీడియాకి ఎంతెంత డబ్బులు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ లేకపోతే వేరే రూపంలో కానీ అని చెప్పి అడగండి. ఎంత డబ్బులు వాళ్ళు సంపాదించుకుని ఉంటారో వీళ్ళని అడ్డం పెట్టుకుని. వీళ్ళ మీద నెగిటివ్ స్టోరీలు రాసి కూడా డబ్బులు తింటున్నారు. ఇప్పుడు జగన్ మీద లేకపోతే వైసీపీ మీద రాస్తాడు ఎవరు డబ్బులు ఇయ్యడు మార్చమని. తెలుగుదేశం వాళ్ళ మీద కనుక నెగిటివ్ రాస్తే లేనిపోని రిస్క్ బాబు గారి నోటీసులో నెగిటివ్ అయిపోతామన్న ఉద్దేశంతో ముందు ఒకసారి నెగిటివ్ రాస్తున్నారు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చాక పాజిటివ్గా రాస్తున్నారు. ఒకే నాయకుడి మీద రెండు రకాలు వస్తున్నాయి చూడండి. అక్కడ కొలికిపూడి వ్యవహారంలో చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీకి ఇబ్బందేనా? ఎందుకు అంటే నిన్న జరిగిన దాంట్లో ఎవరు వెర్షన్ ఎవరు రాసినా సరే అసలు విషయం ఏంటి, ఆయన కేసినేని చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఈయన స్టేటస్లు ఏదైతే పెట్టారో దాని గురించి లోపల ఏం అడిగారో దాని మీద విచారణ జరుగుద్దో లేదో పక్కన పెట్టేస్తే బహిరంగ వేదికల మీద మాట్లాడాల్సిన మాటలు అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలు మీకు తేడా తెలియదా? అంతర్గతంగా మాట్లాడాల్సిన బయట ఎందుకు మాట్లాడారు అని